సౌదీలో ఉన్న తెలుగు ప్రవాసులందరికీ కూడా నమస్కారం అండి. నేను ఈ బర్మ సుమన్, మాది నిర్మల్ డిస్టిక్ అండి. నిర్మల్ డిస్టిక్, సోన్ మండల్, మాదాపూర్ విలేజ్. నేను కొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు మీ దోస్తులకు, మీ స్నేహితులకు అందరికి కూడా షేర్ చేయండి. సాధ్యమైనంత వరకు అందరినీ సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా చూడండి. ఈ సౌదీకి సంబంధించిన అన్ని నాకు తెలిసినటువంటి సమాచారాన్ని అన్నిటి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు విషయానికి వచ్చి, బ్యాంకు రేటుకు సంబంధించి అన్ని బ్యాంకుల్లో కూడా ఒక ఎన్సిబి తప్ప మిగతా బ్యాంకుల్లో 22.50 మరియు 22.55 ఉందండి. ఒక టిక్మో, బార్క్, D360, ఫ్రెండ్లీ పే, వీటిలో మాత్రం 22.67 వరకు ఉంది. మరో విషయం ఏంటంటే, ఎవరైనా గల్ఫ్కు రావాల్సిన వాళ్ళు హౌస్ డ్రైవర్స్ కానీ లేబర్ మీద కానీ, లేబర్ కంటే సాలరీస్ బాగా తక్కువ ఉన్నాయండి. ముందుగా ప్రిఫరెన్స్ మాత్రం డ్రైవర్స్కి ఇస్తాను. హౌస్ డ్రైవర్ మీద వచ్చేవాళ్ళు నా నంబర్లు డిస్ప్లే మీద ఉంటాయండి, వాటికి ఫోన్ చేయండి. ఒకవేళ ఇండియాలో ఉన్నవారైతే ఇండియా నెంబర్కి వాట్సాప్ చేయండి. ప్రస్తుతం నేను ఇక్కడ సౌదీలో ఉన్నాను. సౌదీ లైసెన్స్ కలిగిన వారు ఉంటే, వేరే దేశం లైసెన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటే నా నంబర్కి కాంటాక్ట్ కండి. అతి తక్కువ ధరలో ఇక్కడికి తెప్పించడం జరుగుతుంది. మరియు సాలరీస్ వచ్చేసరికి సౌదీ లైసెన్స్ కలిగిన వారికి 1800, వేరే ఇతర దేశంలో లైసెన్స్ కలిగిన వారికి 1700 సాలరీ ఉంటుందండి. 2 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంటుంది. అది ముఖ్య విషయం ఏమిటంటే, ఆ ఇండ్లు ఎక్కడ ఉంటాయి ఏంది అన్నది నాకు తెలియదండి. ఎందుకంటే మనం ఆఫీస్ ద్వారా తీసుకొస్తాం కాబట్టి ఇండ్లు ఎక్కడ ఉండేది వాళ్ళు చెప్పరు. కాకపోతే వాళ్ళ ద్వారా మీకు కాంటాక్ట్ చేపిస్తాను. ఎవరైతే రావాలనుకుంటున్నారో ఆ వచ్చే వాళ్ళ కఫీల్ నుంచి వాట్సాప్ ద్వారా కానీ, నేరుగా డైరెక్ట్ కాల్ ద్వారా కానీ, లేదా జూమ్ యాప్ ద్వారా కానీ ఏదో విధంగా కాంటాక్ట్ చేసి మాట్లాడిపిస్తాను. మీరే మాట్లాడుకోవాలి, ఏమేం పని ఉంది, ఏం చేయాలి పని, ఎన్ని బండ్లు ఉన్నాయి, ముఖ్యంగా తెలుసుకోవాలండి. ఇవన్నీ కూడా ఎంత డ్యూటీ ఉన్నాయి. డ్యూటీకి అయితే హౌస్ డ్రైవరు వాళ్ళు ఎప్పుడు బండి చాలు చేయమంటే అప్పుడు బండి చాలు చేయాలి. వేరే ఇంకా ఇతర డ్యూటీలు ఉన్నాయా, బండ్లు ఎక్కువ ఉంటున్నాయంటే అది ముందు కన్ఫర్మ్ చేసుకొని తెలుసుకోవాలి. ఒక్కొక్క ఇంట్లో ఎన్ని బండ్లు ఉన్నాయి, ఎన్ని బండ్లు గడగడం, ఎన్ని రోజులకు ఒకసారి గడగడం, అది కనుక్కోవాలి మీరు. అదే ఒక్కొక్క ఇంట్లో చాలా బండ్లు ఉంటున్నాయి. అది మెయిన్గా మీరు కాంటాక్ట్ అయినప్పుడు మీరు తెలుసుకొని మీరు మొత్తం తెలుసుకున్న తర్వాత ఓకే చెప్తేనే మీ పేరు మీద వీసా ఒకాలా అవుతుందండి. కావాల్సిన వారు నా నంబర్కి కాంటాక్ట్ కండి. మరొక విషయం ఏమిటంటే, ఇక్కడ సౌదీలో ఉన్న డ్రైవర్స్ ఎవరైనా బయట మీద కఫాలత్ వీసా మీద ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసుకోగలిగితే, ఇక్కడ అరామ్కోలో 2 ట్రాన్స్ఫర్లు చేసుకోవడానికి ఉన్నాయండి. ఒకటి పాకిస్తానీ ఫ్యామిలీ, ఒకటి ఇండియన్ కాశ్మీరీ ఫ్యామిలీ. ఇద్దరు కూడా 2500 రూపాయలు సాలరీ ఇవ్వడం జరుగుతుంది. రూమ్ వచ్చేసి అందులోనే రూమ్ తీసుకోవాలి బయట. వాళ్ళు మరి ఏమైనా ఒక 100 రూపాయలు ఎక్కువ ఇస్తారు కావచ్చు మనం రిక్వెస్ట్ చేస్తే. అది మనం రిక్వెస్ట్ చేసి చూద్దాం. ఎవరైనా ఉంటే నాకు కాంటాక్ట్ కండి. వాళ్ళని అడిగి ఒక 100 రియాల వరకు రిక్వెస్ట్ చేసి ఎక్కువ ఇప్పించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో ఈరోజు అంటే 27 మార్చికు రికార్డ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఛాన్స్ అయిపోయిన తర్వాత చాలా రోజులకు మాత్రం కాంటాక్ట్ కావద్దండి. సాధ్యమైనంత వరకు మీరు చూసిన వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఈ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత సమాచారం సౌదీలో ఉన్నది నాకు తెలిసినంత సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటాను నేను. మళ్ళీ ఎవరైనా ఇక్కడ సౌదీకి వచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు కానీ ఎవరైనా, ఇప్పుడు చాలామంది ఎక్కువ నాకు కాల్స్ వస్తున్నాయి. మతస్థిమితం లేకుండా అక్కడక్కడ మిస్ అయిపోయిన వాళ్ళు కంపెనీలో కానీ దేనిలో వచ్చి
పని చేయకుండా మతిస్థిమితం కోల్పోయి వాళ్ళు కాంటాక్ట్లో వస్తున్నారు మాకు. దయచేసి అన్నలు ఇండియాలో ఉన్నవారు గుల్ఫారం కళ్ళుకు అలవాటు పడ్డవారు దయచేసి సౌదీకి రాకండి. ఏమనుకోవద్దు, ఇక్కడ మందు దొరకదండి. ఆ గుల్ఫారానికి అలవాటు పడ్డ వాళ్ళు ఆ గుల్ఫారం లేకనే ఇక ఇట్లా మతిస్థిమితం కోల్పోయి విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళకే తెలియకుండా. దయచేసి అలవాటు అక్కడే మానుకొని అది లేకుండా ఉండగలవు అనుకునే వారు మాత్రమే సౌదీకి కానీ దుబాయ్ కానీ ఎక్కడే కానీ వెళ్ళండి. దయచేసి ఆ అలవాటు ఉన్నవారు రాకుంటే చాలా మంచిదండి. మరో విషయం ఏమిటంటే, ఎక్కడికైనా వెళ్ళదలుచుకున్న వారు లేబర్ కానీ, ఇప్పుడు ఎక్కువ మాత్రం హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నారండి. హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఈ డ్రైవర్స్కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానండి. మిగతా లేబర్లు అది మొత్తం దుబాయ్, ఖత్తర్, ఒమాను, బహ్రెయిన్ ఈ దేశాలకు వెళ్ళదలుచుకునే వాళ్ళు ఉంటే నాకు కాంటాక్ట్ కండి. వారికి కూడా ఇంటర్వ్యూ ఉంటుందండి. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారిని పంపించడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా వెళ్ళదలుచుకున్న వారు నాకు కాంటాక్ట్ కండి. ఇక్కడ ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం తొందరగా నాకు కాంటాక్ట్ కండి. నేను ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడతానండి. వాళ్ళతోని మాట్లాడి అక్కడ ట్రాన్స్ఫర్ చేపిస్తాను. మరింత సమాచారం ఏదైనా తెలిసి ఉంటే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎవరైనా ఉంటే తప్పకుండా నాకు కాంటాక్ట్ కాగలరు. నమస్కారం అండి.